And the reduction formula for in is equal to cot power nx into dx and so find cot power 4 and 4x into dx. మనకి ఇందాక చేసిన విధంగానే దీన్ని కూడా అలా చేయాలి. అంటే మనకి ట్యాన్కి ఎలా చేసామో కాట్ కూడా అలా చేయాలి. మనకి ఇక్కడ సొల్యూషన్ అండి. లెట్ మనకి ఏం ఇచ్చాడంటే in ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ డిఎక్స్ అండి. మనం in ఈజ్ ఈక్వల్ టు ఎలా రాస్తామంటే ఇందాక రాసినట్టే కాట్ పవర్ n-2 రాయాలండి. కాట్కి ట్యాన్కి అలాగే కోసికెంట్కి సీకెంట్కి పవర్లో n-2 అని రాయాలి. x ఇంటూ ఇక్కడ కాట్ స్క్వేర్ ఎక్స్ అండి ఇంటూ డిఎక్స్. అంటే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ n అయితే ఇంటూ దీన్ని ఎలా రాయాలంటే కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ -1 అని రాయాలి. అంటే కాట్ పవర్ n-2 ఎక్స్ ఇంటూ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ -1 ఇంటూ డిఎక్స్ అండి. ఇక్కడ మనం సపరేట్గా మల్టిప్లై చేద్దాం. కాట్ పవర్ n-2 ఎక్స్ ఇంటూ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్, మళ్ళీ 1తో కూడా మల్టిప్లై చేయాలి కాబట్టి కాట్ పవర్ n-2 ఎక్స్ ఇంటూ డిఎక్స్ అండి. ఇది in. అలాగే అయితే మనకి ఇందాక రాసుకున్న ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ n ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అండి. ఇది ఫార్ములా ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ n+1 బై n+1 ప్లస్ సి అండి. ఇది ఈ ఫార్ములా ఉపయోగించి మనం చేస్తాం. అంటే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ n అయితే ఇక్కడ ఎఫ్ డాష్ ఎక్స్ రావాలి. కాకపోతే ఇక్కడ కాట్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ అండి. ఇక్కడ మైనస్ లేదు కాబట్టి మనం ఏం చేద్దామంటే in ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎదురు మైనస్ రాసి కాట్ పవర్ n-2 ఎక్స్ ఇంటూ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది కాబట్టి ఇక్కడ మైనస్ రాస్తామండి. అంటే ఫార్ములా అప్లై కావడానికి ఇప్పుడు ఫార్ములా అప్లై అవుతుందండి. అంటే కాట్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ కాబట్టి ఈ ఫార్ములా అప్లై చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ n ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ n+1 బై n+1 అవుతుంది. ఇక్కడ మైనస్ కాట్ పవర్ n-2 ఎక్స్ ఇంటూ డిఎక్స్ అండి. ఇప్పుడు ఫార్ములా అప్లై చేస్తే మనకి మైనస్ ఈ ఫార్ములా అప్లై చేస్తే ఏమొస్తుందంటే కాట్ పవర్ n-2 ప్లస్ 1 బై n-2 ప్లస్ 1 అండి. ఇక్కడ దీన్ని ప్లేస్లో ఏం రాస్తామంటే in అంటే పవర్లో n ఉంది కాబట్టి n-2 ఉంది కాబట్టి in-2 అని రాస్తాం. అప్పుడు ఏమవుతుందంటే మైనస్ n-1 ఎక్స్ రాయాలి. కాట్ పవర్ n-1 ఎక్స్ ఇక్కడ n-1 మైనస్ in-2 అండి. దిస్ ఈజ్ రిడక్షన్ ఫార్ములా అండి. రిడక్షన్ ఫార్ములా ఫర్ in ఈజ్ ఈక్వల్ టు కాట్ పవర్ nx ఇంటూ డిఎక్స్ అండి. అలాగే మనం ఈ వాల్యూ n ఈజ్ ఈక్వల్ టు 4 ఫైండ్ అవుట్ చేయమన్నాం కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 4 రాస్తే in ఈజ్ ఈక్వల్ టు అంటే n ప్లేస్లో 4 పెడితే i4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాట్ పవర్ ఎంత అవుతుందంటే 4-1 కాట్ క్యూబ్ ఎక్స్ బై n-4-1 అంటే 3 అవుతుందండి. ఇక్కడ 4-2 అంటే i2 అవుతుంది. మైనస్ కాట్ క్యూబ్ ఎక్స్ బై 3 మైనస్ i2 అంటే మనం ఏం రాస్తామంటే i2 వాల్యూ రాయాలి. మైనస్ కాట్ పవర్ 2-1 అంటే కాట్ ఎక్స్ బై 2-1 1 అండి. ఇక్కడ 2-2 అంటే i0 వాల్యూ 2-2 అంటే i0 వాల్యూ కాబట్టి మైనస్ కాట్ క్యూబ్ ఎక్స్ బై 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి కాట్ ఎక్స్ అని రాస్తామండి. మైనస్ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ i0 అవుతుంది. ఇక్కడ మైనస్ కాట్ క్యూబ్ ఎక్స్ బై 3 ప్లస్ కాట్ ఎక్స్ ప్లస్ i0 అంటే ఇక్కడ
కాట్ పవర్ 0 అండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే ఇంటిగ్రల్ dx అండి, అంటే x ప్లస్ c అవుతుంది. మైనస్ కాట్ క్యూబ్ x బై 3 ప్లస్ కాట్ x ప్లస్ x ప్లస్ c అండి. ఇది మనకి కాట్ పవర్ 4 x ఇంటూ dx అండి.